నువ్వు చెయ్యని దానికి పశ్చాత్తాపపడటం మానేయండి. మీ జీవితాన్ని మార్చే 5 సత్యాలు. మన జీవితాల్లో నేను ఇలా చెయ్యలేదు, దానికి సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఎవరు ఏమి చెబుతారు, మనలో వచ్చే 1000 ప్రశ్నలు ఇవే. మన జీవితాలను ఆందోళనకు గురిచేసే విచారకరమైన చింతలు ఇవే. కాని ఒక ప్రశ్న: విచారం లేకుండా జీవించడం సాధ్యమేనా? ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంభాషణ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రత్యక్ష అంశం గురించి మాట్లాడబోతున్నాం: విచారం లేకుండా ఎలా జీవించాలి. మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో నేను అప్పుడు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది, నేను ఎంత తప్పు చేశాను అని చెప్పుకున్నాము. లేదా నేను అప్పుడు కష్టపడి పనిచేసి ఉంటే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన మనస్సు తరచుగా మనల్ని వదలకుండా ఇలాగే వేధిస్తుంది. కాని ఒక నిజం: విచారం అనేది మానసిక నీడలాంటిది. ఇది గతాన్ని మాత్రమే గుర్తుచేస్తుంది, అది మనల్ని ముందుకు తీసుకువెళ్లదు. మన చేతుల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ క్షణంలో ఇప్పుడు మనం ఏమి చేస్తామనేదే. మనం గతంలో చేసిన తప్పులను పుస్తకంలా చదవవచ్చు, కాని మన జీవితాలను అక్కడే ముగించకూడదు. మీరు ఈరోజు ఏదో చెయ్యాలని భావిస్తారు. అది అధ్యయనం కావచ్చు, సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు, ఒక కల కావచ్చు. మీరు ఇప్పుడే చేస్తే రేపటికి వాయిదా వేసే బదులు మీరు విచారం లేని జీవితాన్ని గడపవచ్చు. విచారం లేకుండా జీవితాన్ని గడపడం సాధ్యం కాదు, కాని మన జీవితాలను శాసించని విధంగా జీవించడం నేర్చుకోవాలి. మన జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు స్పష్టంగా ఉండకపోవచ్చు, కొన్ని పేజీలు చిరిగిపోయినట్లు అనిపించవచ్చు, కాని కథను ముగించే శక్తి మన చేతుల్లో ఉంది. 1. తప్పులన్నీ నియమాలు, శిక్షలు కాదు. ప్రతి తప్పు ఒక పాఠం. దానిని నిందించడం కంటే దాని నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎవరో అన్నారు, నేను నా తప్పుల ద్వారానే విజయం సాధించాను. 2. మనమే కాదు, అందరూ తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరూ బాధపడ్డారు, గొప్పవారు మరియు విజయవంతమైన వారు కూడా. కాని వారు ఆ బాధను చర్యగా మార్చారు. 3. మీరు ఈరోజు రేపు చెయ్యని దానికి సమాధానం చెప్పాలి. ఈ క్షణాన్ని కోల్పోకండి. నేటి చర్య మీ రేపటి మనశ్శాంతికి పునాది. 4. మీరు ఏదైనా ప్రారంభిస్తే అది పెద్ద విజయం. జాలి పడకుండా లేదా భయపడకుండా ఒక చిన్న అడుగు వేయండి. బాధకు విరుగుడు చర్య. 5. మీరు బతికి ఉంటే ఇంకా అవకాశం ఉంది. ప్రతి శ్వాస బాధకు సమాధానం. నేను ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను. మీరు ఇప్పుడే ప్రారంభిస్తే మనం కోరుకునే జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. మీరు విచారం లేని జీవితాన్ని గడపాలనుకుంటే రేపటిని చూడకుండా ఈరోజే ఏదైనా చెయ్యడం ప్రారంభించాలి. ఇప్పటి నుండి మనం జీవించే జీవితం స్వీయాభివృద్ధి, నిర్భయత మరియు విచారం లేకుండా ఉండనివ్వండి. మీరు విచారం అనుభవించే పాత్ర కాదు, దానిని అధిగమించిన హీరో. మీరు మీ జీవిత కథను మలుపు తిప్పవచ్చు. మీరు ఒక పాత్ర కాదు, మీరు రచయిత. ఫ్రెండ్స్, జీవితంలో పశ్చాత్తాపం అనుభవించక ఉండటం అసాధ్యం, కాని మీరు దానిలో జీవించకూడదు. మీరు ఇప్పుడు చేయగలిగే ఏకైక అవకాశం రేపటి పశ్చాత్తాపాన్ని నాశనం చెయ్యడం. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. చర్య, పశ్చాత్తాపం. మీ మనస్సులో ఒక విషయం రాయండి: పశ్చాత్తాపం లేని జీవితం నా జీవితం. అభినందనలు, ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి నిజమైన భావాలను వ్యక్తపరిచే వీడియోల కోసం లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ సత్యాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఇది మీ జీవితం మాత్రమే కాకుండా మరొకరి జీవితాన్ని కూడా మార్చగలదు. ఈ వీడియోకు సీక్వెల్, మీ తప్పులను విజయంగా మార్చడానికి 7 దశలు త్వరలో వస్తుంది.